ఎన్ అంటే నటనాలయం, ఆయన నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలం, అందులో ఆయన ధృవతార. ఆర్ అంటే రాజశ్రీ రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు. రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. వామ్మో ఏంది డైలాగు! బాలయ్య బాబు తప్ప ఈ కాలంలో ఎవ్వరు చెప్పలేరబ్బా. ఇవాళ ఎన్టీ రామారావు జయంతి అంటే పుట్టినరోజు. గందుకే 2 ఏళ్లకో పారి టీడీపోలు మానాడు పెట్టి పెద్ద మనిషిని తలుచుకుంటారు. చూద్దాం పారి మరి మానాడులా 2వ నాడు ఏం నడిచిందో. నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ భారతదేశం అధ్యక్షునిగా మళ్ళొక పారి ఎలక్షన్ లేకుండానే గెలిచిండు చంద్రబాబు సారు. 1 కోటి మంది తెలుగు తమ్ముళ్ళున్నా సీనియర్ లీడర్లున్నా సైకిల్ దొక్కుడు మాతోటి కాదు నువ్వైతేనే పక్కా అని ఒక్కరిగిన నామినేషన్ వేయకుండానే ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. టీడీపీ పుట్టిన 43 ఏళ్లల్లా 30 ఏళ్ల కంచెల్లి సారే అధ్యక్షుడు. పవర్లు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న సీట్లకెళ్ళి దిగలేదు, ఇంకొకరు రాలేదు. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను. ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు 75 ఏండ్లు. తర్వాత ఎవలనే క్వశ్చనే రానియలే. ఇంకెవలు లోకేష్ బాబే. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. మహానాడంతా మంత్రి లోకేష్ గారు చుట్టే తిరుగుతున్నదుల్లో కటౌట్ల నుంచి ఫోటోల దాకా అన్నిటి మీదకి ఎక్కింది సార్ ఫోటోవా. ఇన్నొద్దులు మామ అల్లుళ్ళు ఇద్దరే ఉంటుండే. మాట్లాడిన ప్రతి ఒక్కరు చిన్నబాబు గొప్పతనం చెప్పుడు, పంచనం చెప్పుడు, పార్టీని ఎట్లురికిస్తున్నది సాటింపు వేసుడు. సీనియర్లు జూనియర్లు కొత్తోళ్ళు పాతోళ్ళు అందరికీ ముచ్చట పెట్టాలని ఫోటోలు దిగాలని నజర పడాలని బాగానే తిప్పల పడ్డారు. లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి పాదయాత్ర చేసి పబ్లిక్ తిప్పలు తెలుసుకున్నాడు. జనాలకు దగ్గరైండు, సర్కార్కు సవాల్ చేసిండు, రెడ్ బుక్ లో పేర్లు రాసిండు. చెప్పినట్టే మంత్రి కాగానే ఒక్కొక్కలను జైలుకు తోలుతున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ చిన్న సీఎం పోస్టులు ఉన్నాడు కాబట్టి సర్కార్ అంతకంటే పెద్ద పదవి ఉండదా, ఏ పార్టీలైనా పెద్ద కూర్చేయాలని తమ్ముళ్ళంతా చంద్రన్న తలకాయ తింటే సరే అని అన్నాడట. ఏఐ టెక్నాలజీ తోటి ఎన్టీ రామారావు వీడియో తయారు చేసి మన్మన్ గురించి ఏం బలికిచ్చిరో ఇను జరా. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. నా వారసత్వానికి వన్నదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. కడపల టీడీపీ మహానాడ్ల అన్నగారి జయంతి పండుగను నారావారు ఇంత సంబరంగా చేస్తే హైదరాబాద్ లో తాత సమాధి కాడికి వచ్చి నివాళులర్పించారు మన్మలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము. అట్లనే కొడుకులు బిడ్డలు మన్మలు కూడా వచ్చి ముతాతను తలుచుకున్నారు. పెన్మిటి రోజులను యాద్ చేసుకొని గీ మాట అన్నది లక్ష్మీ పార్వతి మేడము. ఆనాడు రాముడు రావణాసురుని చంపేశాడు, కానీ ఈనాడు రాముడిని రావణాసురుడు చంపేశాడు. రాముడి ఇంట్లోనే రాక్షసాంశ కూడా వచ్చింది. రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది.